పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న సైజు 3 పొట్లకాయలు తీసుకొని దీనిపైన ఉన్న వైట్ అంతా ఇలా చాక్తో అయినా అనొచ్చు, లేదా సాల్ట్ వేసి అన్నా శుభ్రంగా పోతుంది. వీటిని అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మన పోపు గింజలు వేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుతూ 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ అయితే వస్తుంది కొంచెం. ఇది ఇంకా మూత పెట్టన అవసరం లేదు, ఇలా సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అది కోర్స్గా ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది మనం ముక్కలు అయితే ఇలా మగ్గిపోతాయండి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా మగ్గించుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.